నమస్కారం. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంక తెలుసుకోవాల్సిన రహస్యాలు ఏమీ లేవు, అంతా తెలిసిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఈరోజు మనం ఆ అంచనాని పూర్తిగా సవాలు చేయబోతున్నాం. ఎలాంటి ఆధునిక వసతులు లేకుండా కేవలం అత్యంత కఠినమైన, తీవ్రమైన లాజిక్తో మాత్రమే బతుకుతున్న కొన్ని ఏకాంత సమాజాలు ఈ భూమిపై ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఎక్స్ప్లెయినర్లో వాళ్ళ సర్వైవల్ వెనుక ఉన్న ఆ అద్భుతమైన రహస్యాలను మనం డీకోడ్ చేద్దాం. కనుగొనబడిని ప్రపంచం అంతరిక్షంలో లేదు, అది ఇక్కడే మన భూమిమీదే ఉంది. ఇది కేవలం కొటేషన్ కాదండి, ఒక గంభీరమైన నిజం. బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నారని మనం వాళ్ళని అనాగరికులు అని తీసిపారేస్తాం. కాని వాస్తవానికి వాళ్ల ఆచారాలు, పద్ధతుల వెనుక అత్యంత ఉన్నతమైన తర్కం దాగి ఉంది. వాళ్ల మనుగడ కోసం వాళ్ళు డిజైన్ చేసుకున్న వ్యవస్థలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, ఇప్పుడు మొదటి సెక్షన్లోకి వెళ్దాం. విపత్కర పరిస్థితుల నుండి పుట్టిన సమాజాలు. కఠినమైన వాతావరణం వాళ్లని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. పాశ్చాత్య వైద్యం ప్రకారం 100% మాంసం, కొవ్వు మాత్రమే తింటే ఏమవుతుంది? ఖచ్చితంగా గుండె జబ్బులొస్తాయి అని అంటాం కదా. కానీ ఆర్క్టిక్ ప్రాంతంలో ఉండే ఇన్యూట్ ప్రజల విషయానికొస్తే లాజిక్ పూర్తిగా రివర్స్. సుమారు 25,000 సంవత్సరాలుగా ఆర్క్టిక్ వాతావరణం వాళ్ల శరీరాలను అక్షరాల రీబిల్డ్ చేసింది. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతి తక్కువ గుండె జబ్బుల రేటు వాళ్లదే. గడ్డకట్టే చలిలో బాడీని హీట్ చేయడానికి, సీల్ చేపల కొవ్వును అద్భుతంగా ప్రాసెస్ చేయడానికి వాళ్లలో 2 ప్రత్యేకమైన జెనెటిక్ మ్యూటేషన్స్ ఏర్పడ్డాయి. అంటే ఆ కఠినమైన నేచర్కి వాళ్ళిచ్చిన పర్ఫెక్ట్ రిప్లై అన్నమాట ఇది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, -50 డిగ్రీలు. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి గడ్డకట్టే చలిలో రష్యాలోని చుక్చీ ప్రజలు కేవలం బతకటమే కాదు, 17వ శతాబ్దంలో తమపై దాడికి వచ్చిన రష్యన్ కసాక్లను చాలా తెలివిగా తిప్పుకొట్టారు. వాళ్లు డైరెక్ట్గా యుద్ధం చేయలేదు. రోగాలతో చనిపోయిన జంతు చర్మాలను వాణిజ్యం పేరుతో సైనికులకు ఇచ్చి అప్పట్లోనే ఒక రకమైన బయోలాజికల్ వార్ఫేర్ స్టార్ట్ చేశారు. ఆ వ్యూహానికి రష్యన్ సామ్రాజ్యం సైతం వణికిపోయింది. ఒకవేళ ఆ రష్యన్ శత్రువులు తమ స్థావరాలకు చేరుకుంటే పరిస్థితేంటి? బందీలుగా చిక్కడం వాళ్లకు అస్సలు ఇష్టం లేదు. అందుకే వారాల ముందే పక్కాగా ప్లాన్ చేసుకుని సామూహిక హత్యలు, ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు ఈ చుక్చీలు. అక్కడ నిశ్శబ్దంగా పడి ఉన్న మృతదేహాలను చూసి రష్యన్ సైనికులు మానసికంగా పూర్తిగా బ్రేక్ అయిపోయారు. కానీ విచిత్రమేంటంటే, శతాబ్దాల తర్వాత సోవియట్ యూనియన్ వాళ్ల పిల్లలను బోర్డింగ్ స్కూళ్లకు బలవంతంగా తీసుకువెళ్లిపోయింది. దీనివల్ల మంచులో ఎలా బతకాలో నేర్పించేవాళ్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. ఆ మనుగడ విజ్ఞానం తెగిపోవడం వల్లే నేడు ఆ ప్రజల్లో సూసైడ్ రేట్స్ అంత దారుణంగా పెరిగిపోయాయి. ఓకే, ఇప్పుడు 2వ అంశానికి వద్దాం. ఆచారబద్ధమైన హింస వెనుక ఉన్న తర్కం. కొన్ని చోట్ల ఈ హింస అనేది వాళ్ల సమాజానికి ఎందుకు అంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గరుండే నాగా తెగ గురించి మీరు వినే ఉంటారు. అక్కడొక మనిషి తల నరికి తీసుకురావడం అనేది చాలా కఠినమైన సామాజిక చట్టం. ఒకవేళ అలా చెయ్యకపోతే ఆ పురుషుడికి అస్సలు పెళ్లే కాదు, జీవితాంతం ఒక పిల్లాడిలాగే ట్రీట్ చేస్తారు. కమ్యూనిటీ నిర్ణయాల కోసం ఆ పుర్రల సలహాలు కూడా తీసుకునేవాళ్లు తెలుసా? ఇంకో షాకింగ్ విషయమేంటంటే, బ్రిటిష్ వాళ్లొచ్చి తలలు నరికే ఆచారాన్ని బ్యాన్ చేసినప్పుడు వాళ్లు దాన్ని ఆపలేదు. కేవలం ఆ తలలను అడవుల్లో దాచడం మొదలుపెట్టారు. ఆ రోల్ వాళ్ల సోషల్ ఐడెంటిటీలో అంతలా ఫిక్స్ అయిపోయింది. ఇక న్యూ గినియాలోని ఆస్మాత్ ప్రజల స్పిరిచువల్ లెక్కలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్లు శత్రువును తినడమనేది కేవలం క్రూరత్వం కాదండి. వాళ్ల దృష్టిలో అదొక ఆధ్యాత్మిక చెల్లింపు. ఎలాగంటే, ముందు శత్రువు బలాన్ని గ్రహించడానికి వాళ్ళని తింటారు. ఆ తర్వాత జ్ఞానం కోసం ఆ పుర్రెను ఏకంగా దిండుగా వాడతారు. ఫైనల్గా ఆ ఆధ్యాత్మిక లోటును పూడ్చేందుకు పుట్టిన బిడ్డకు అదే శత్రువు పేరు పెడతారు. 1961లో అమెరికన్ ఎక్స్ప్లోరర్ మైకేల్ రాక్ఫెల్లర్ మరణం ఏదో అనుకోకుండా జరిగింది కాదు. అంతకుముందు డచ్ పోలీసులు వాళ్ల మనుషుల్ని చంపినదానికి వాళ్లు తీసుకున్న ఒక పక్కా క్యాల్క్యులేటెడ్ ఆధ్యాత్మిక చెల్లింపది. ఇదే కాన్సెప్ట్ని ఇంకో 2 తెగలతో పోల్చి చూద్దాం. శిలాయుగంలో ఉన్న యాలీ తెగవాళ్లు శత్రువుల ఆత్మ మళ్లీ తిరిగి రాకూడదు, ప్రతీకారం తీర్చుకోకూడదని వాళ్లని పూర్తిగా నాశనం చేసే ఉద్దేశంతో నరమాంస భక్షణ చేశారు. కాని సుమత్రాలోని బటక్ ప్రజల లాజిక్ వేరు. వాళ్ల సమాజాన్ని శుద్ధి చేయడం కోసం నేరస్తులను ప్రాణాలతో తినడాన్ని వాళ్లొక లీగల్ జస్టిస్ సిస్టంగా, అంటే ఒక పవిత్రమైన న్యాయ ప్రక్రియగా మార్చుకున్నారు. తప్పు చేస్తే ఇది తప్పించుకోలేని ఒక శిక్ష అన్నమాట. 3వ విభాగం, ఆధునిక వ్యవస్థలతో ఘర్షణ. మరి ప్రాచీన ఏకాంత లాజిక్ ఒక్కసారిగా మన ఇండస్ట్రియల్ టెక్నాలజీతో
గ్లోబల్ ఎకానమీతో ఢీకొంటే ఏమవుతుందో ఇక్కడ అద్భుతంగా అర్థమవుతుంది. దీన్నే కార్గో కల్ట్ అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో మెలనేషియా దీవుల్లోని ప్రజలు ఫస్ట్ టైం అమెరికన్ సైనికులను చూశారు. ఆకాశం నుంచి దిగే విమానాలు, వాటిలోంచొచ్చే అంతులేని వస్తువులు చూసి ఇదంతా ఒక స్పిరిచువల్ ప్రాసెస్ అని వాళ్ళనుకున్నారు. సైనికులు చేసే కవాతులు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడటం, ఇవన్నీ ఆ సంపదను రెప్పించే మంత్రాలు అని వాళ్ళ లాజిక్. అందుకే వాళ్ళు కూడా వెదురు బొంగులతో విమానాలు, చెక్కతో హెడ్ ఫోన్లు తయారుచేసి ఆ ఆచారాలను కాపీ కొట్టారు. లాజిస్టిక్స్ను వాళ్ళొక పవిత్ర వేడుకగా ఎలా మార్చేశారో చూసారా? వనాటు ద్వీపంలో జాన్ ఫ్రమ్ ఉద్యమం ఇప్పటికీ దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ స్లైడ్లో ఉన్న టైమ్లైన్ గమనించండి. ఏకాంతంగా ఉన్న ఒక కమ్యూనిటీలోకి మోడర్న్ వరల్డ్ ఎంటర్ అయితే బయోలాజికల్గా వాళ్ళు ఎంత వేగంగా నాశనమవుతారో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఒకప్పుడు హెలికాప్టర్లను చూసి ఆత్మలో అనుకున్న యాలితెగ 60,000 సంవత్సరాల పాటు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ల దగ్గరికి రోడ్డొచ్చిందో, దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్, కోకాకోలా లాంటివి ఎంటర్ అయ్యాయో, అవును, కేవలం 3 ఏళ్లు, జస్ట్ 3 ఏళ్లలోనే ఆ తెగలో ఫస్ట్ టైం టైప్ 2 డయాబెటీస్ కేసులొచ్చాయి. వాళ్ల 60,000 ఏళ్ల హెల్త్ రికార్డ్ ఆ రిఫైన్డ్ షుగర్ దెబ్బకి ఇట్టే కొలాప్స్ అయిపోయింది. ఇథియోపియాలో కూడా ఇలాంటిదే జరిగింది. అక్కడ 13 ఏళ్ల సూర్మా, ముర్సీ అమ్మాయిలు మట్టి పలకలతో వాళ్ల పెదాలను ఏకంగా 20 సెంటీమీటర్ల వరకు సాగదీస్తారు. ఎందుకంటే వాళ్లు భరించే ఆ నొప్పే పశువుల రూపంలో వాళ్ల మార్కెట్ వాల్యూని డిసైడ్ చేస్తుంది. కానీ ఈ ఎకనామిక్ సిస్టంలోకి ఎప్పుడైతే AK-47 అంటే కలాష్నికోవ్ రైఫిల్స్ వచ్చాయో అంతా మారిపోయింది. పెళ్లి కోసం ట్రెడిషనల్గా కర్రలతో ఆడే ఒక ఆట కాస్త సామూహిక మరణాలకు దారితీసే భయంకరమైన యుద్ధంగా మారిపోయింది. ఆధునికత వాళ్ల ఆచారాలను ఎంత క్రూరంగా మార్చేసిందో కదా. ఇక 4వ విభాగం సంపూర్ణ మరియు హింసాత్మక ధిక్కారం. బయటి ప్రపంచం వల్ల వచ్చే ముప్పును ముందే పసిగట్టి తమను తాము కాపాడుకోవడానికి కొందరు ఎంత వైలెంట్గా వాళ్ల తలుపులు మూసేశారో చూద్దాం. పనామా ప్రాంతంలోనే కునా తెగవాళ్లు తమ ఏకాంతాన్ని, కల్చర్ను కాపాడుకోవడానికి ఏం చేశారో తెలుసా? తమ ఆధ్యాత్మిక నాయకులైన నైలర్ మాట జవదాటకుండా పనామా ప్రభుత్వానికి ఎవరైనా సహకరిస్తే వాళ్లు సొంత మనుషులైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా ఉరితీశారు. అలాగే టిబెట్కు చెందిన ఖంపా యోధులు చైనా చొరబాటును అడ్డుకోవడానికి CIA మద్దతుతో గెరిల్లా వార్ చేశారు. కానీ 1972లో CIA వాళ్లకి సపోర్ట్ ఆపేయడంతో బతికి ఉన్న యోధులు బతకడం కోసం డ్రగ్స్ స్మగ్లర్లుగా మారాల్సి వచ్చింది. దీన్ని బయటి ప్రపంచం చేసిన నమ్మకద్రోహమనాలా, ఇంకేమనాలో మీరే ఆలోచించండి. ఫైనల్ సెక్షన్, 5వ విభాగం, క్రూరత్వానికి నిజమైన మూలం. ఇప్పుడు మనం చరిత్రలో జరిగిన ఈ సంఘటనలన్నింటినీ ఇంకో కోణంలో చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో 60,000 అనే నంబరుంది కదా, దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సెంటినెరీస్ ప్రజలు ఏకంగా 60,000 సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఒక దీవిలో బతుకుతున్నారు. ఎవరైనా వాళ్ల దగ్గరికి వెళ్తే క్షమించే ప్రసక్తే లేదు, చంపేయడమే వాళ్ల రూల్. 2018లో మిషనరీ జాన్ అలెన్ చౌనీ వాళ్లు చంపినప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. కానీ వాళ్ల కిల్ ఆన్ సైట్ పాలసీ వెనుక ఒక బలమైన రేషనల్ రీజన్ ఉంది. అది తెలిస్తే బహుశా మనం వాళ్లని తప్పు పట్టలేం. అది అర్థం కావాలంటే ఈ డేటా చూడండి. 1858 టైంలో వాళ్ల పక్కనే ఉండే గ్రేట్ అండమానీస్ తెగలో సుమారు 5,000 మంది ఉండేవాళ్లు. కానీ బ్రిటిష్ వాళ్లతో కాంటాక్ట్ ఏర్పడ్డాక 1900 సంవత్సరం వచ్చేసరికి వాళ్ల జనాభా 25 కంటే తక్కువకు పడిపోయింది. ఈ ఘోరాన్ని సెంటినెలీస్ కళ్లారా చూశారు. అందుకే 2004 సునామీ టైంలో వాళ్లకు హెల్ప్ చేయడానికి వెళ్లిన హెలికాప్టర్ మీద వాళ్లు బాణాలు వేసింది అనాగరికతతో కాదు, బయటి వాళ్లొస్తే మనకు చావు తథ్యం అని వాళ్లకు తెలుసు. అది వాళ్ల సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం మాత్రమే. ఈ విషయాలన్నీ మనం ఎవరి సైడ్ తీసుకోకుండా చాలా న్యూట్రల్గా గమనిస్తే ఒక చేదు నిజం బయటపడుతుంది. మనం నాగరికత అని పిలుచుకునే వ్యవస్థలు ఆ ఏకాంత సమాజాలను ఎలా నాశనం చేసాయో చూడండి. సోవియట్లు చుక్చీ పిల్లలను తీసుకెళ్లి వాళ్ల సర్వైవల్ నాలెడ్జ్ను తుడిచేశారు. మిషనరీలు అస్మాత్ నమ్మకాలను వాళ్ల కన్వర్జన్ కోసం ఆయుధంగా వాడుకున్నారు. ఇథియోపియన్ డ్యామ్స్ వల్ల సూర్మా ప్రజలకు వాళ్ల భూముల మీద హక్కులు పోయాయి. కెనేడియన్ సిస్టమ్స్ వల్ల ఎంతో ఫిట్గా ఉండే ఈ న్యూట్లు ఆకలికి, డయాబెటీస్కి బలయ్యారు. ఇదంతా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ల సర్వైవల్ ఫ్రేమ్వర్క్ని లోపల నుండి ఎలా కొల్లగొట్టిందో క్లియర్గా తెలుస్తోంది కదా. సో ఈ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్లో నేను మిమ్మల్ని ఒక్కటే అడగాలనుకుంటున్నాను. వేలాది సంవత్సరాలుగా ప్రకృతితో పోరాడుతూ ఎంతో పక్కాగా నిర్మించుకున్న ఆ ఏకాంత తర్కం ఎప్పుడైతే
ఈ మోడర్న్ వరల్డ్ ఎక్స్పాన్షన్తో ఢీకొట్టిందో అప్పుడు నిజంగా అనాగరికమైనది, క్రూరమైనది ఏ ప్రపంచం? మనుగడ కోసం వాళ్లు చేసుకున్న కఠినమైన రూల్సా? లేక నాగరికత పేరుతో వాళ్ల ప్రపంచాన్ని నాశనం చేసిన మన ఆధునిక సమాజమా? ఏది ఒప్పో, ఏది తప్పో, దీని వెనుక ఉన్న మూల్యమేంటో ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.